నార్మల్ ఐలైనర్ కంటే ఇది చాలా బాగా డ్రా అవుతుంది. నా కోసం ఎన్ని రోజులు 1 వీక్ నేను వీడియో పోస్ట్ చేయకపోయినా ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా ఫ్రెండ్స్ మనము కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టకపోతే చాలా మందికి సబ్స్క్రైబర్స్ అనేది లెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ గాడ్ నాకున్న సబ్స్క్రైబర్స్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అని కోరుకుంటున్నాను. ఓకే, మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి 1 వీక్ అయింది ఫ్రెండ్స్. మీరు చాలామంది నాకైతే పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్. నెక్స్ట్ నార్మల్ మెసేజెస్ యూట్యూబ్లో కూడా వస్తున్నాయి. ఈ 1 వీక్ పోస్ట్ చేయకుండా ఉండడానికైతే ఒక రీజన్ ఉంది. ఓకే, నేనైతే చాలా సిక్ అయ్యాను ఫ్రెండ్స్. రీసెంట్గా మీరు నా వ్లాగ్ 1 వీక్ బ్యాక్ చూశారు అని అంటే, ఆ వ్లాగ్లో నేను ఆంధ్రాకి వచ్చి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చాను కదా. అప్పుడు డే బై డేని జర్నీ చేయడం వల్ల బాగా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. ఓకే, అందువల్ల వైరల్ ఫీవర్ అయితే వచ్చింది. వైరల్ ఫీవర్, కోల్డ్, బాడీ పెయిన్స్ ఇవన్నీ వచ్చేసాయి. హాస్పిటల్కి వెళ్ళే వరకు అయితే నాకు తగ్గలేదు ఫ్రెండ్స్. ఓకే, 2 డేస్ బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. ఇప్పుడు అంటే ఈరోజు కొంచెం నాకు క్యూర్ అయింది. ఇంకా మనం కొంచెం క్యూర్ అయింది అంటే ఊరుకోము కదా. ఓకే, ఇంకా ఈరోజైనా వీడియో పోస్ట్ చేద్దాము అనేసి వీడియో చేస్తున్నాను. అసలు చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ 1 వీక్ ఆ బెడ్ పై నుంచి అయితే కిందకి దిగలేదు. అలా ఉంది ఇంట్లో పొజిషన్ అయితే. ఇంట్లో కొంచెం వర్క్ చేయడము, మళ్ళీ కొంచెం హెల్త్ బాగుండకపోవడం, మళ్ళీ వెళ్ళి పడుకోవడం, ఇదే రొటీన్ అయిపోయింది 1 వీక్ నుంచి. మీతో ఎవరితో నేను మాట్లాడట్లేదు. నాకు చాలా డల్గా అనిపించింది. అందుకని కూడా నెక్స్ట్ ఇంకొకటి, మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము అని అంటే ఆ వర్క్ చేయకుండా ఆపేసి హెల్త్ బాగలేకపోవడము, ఏదో ఒకటి చేయడం వల్ల మనం 1 ప్లేస్లోనే ఉన్నాము అని అంటే మన బ్రెయిన్ కూడా కరెక్ట్గా వర్క్ కాదు ఫ్రెండ్స్. ఓకే, నేను యూట్యూబ్లోకి వచ్చి 3 మంత్స్ అయింది. ఈ 3 మంత్స్ నుంచి కంటిన్యూస్గా నేను వీడియోస్ పెడుతున్నాను కదా. ఈ 1 వీక్ నుంచి 1 వీడియో కూడా పెట్టలేదు. అందుకే అసలు నాకు బ్రెయిన్ అయితే ఏది వర్క్ కాలేదు. ఇదైతే నిజంగానే చెప్తున్నాను నేను. ఇంకా ఇప్పటి నుంచి కొంచెం క్యూర్ అయింది కదా, కొంచెం హెల్త్ పైన కూడా కేర్ చేస్తాను. ఓకే, ఇంకా ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే వస్తాయి. ఇంతకుముందు నన్ను ఎలాగ మీరందరూ ఆదరించారో వీడియోస్ని, ఇప్పుడు కూడా అలాగే చూసి మీ వాచ్ టైంని అయితే నాకు ఇవ్వండి. మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఓకే, ఇదైతే ఈ 1 వీక్ నుంచి వీడియో పెట్టకపోవడానికి రీజన్ అయితే మీకు చెప్పాను. అందుకే వాయిస్ కూడా కొంచెం ఎక్కువ లౌడ్లీగా రావట్లేదు, కొంచెం నెమ్మదిగా అయితే వస్తుంది. ప్లీజ్ ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ కాండి. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐలైనర్ని నేనైతే మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, ఈ ఐలైనర్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐలైనర్ ఎలా ఉంటుందనేది మీకైతే నేను చూపిస్తాను. చూడండి, ఇలా వస్తుంది మనకు. ప్యాకింగ్ వచ్చేసి నైబీది హైలోగ్రాఫిక్ ఐలైనర్. ఓకే, దీంట్లో ఏంటి, మనము నార్మల్గా వేసే ఐలైనర్కి ఈ లైనర్కి డిఫరెంట్ ఏంటి అని అంటే చాలానే డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ అయితే నేను దీన్ని చూపిస్తాను. ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది మనకి. ఓకే, నేను ప్రోడక్ట్స్ అన్నీ పర్పుల్ నుంచే తీసుకుంటాను. పర్పుల్ ఈజ్ ద బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. ఓకే, చాలా రీజనబుల్గానే మనకు ఈ ప్రోడక్ట్ అనేవి దొరుకుతున్నాయి ఆ యాప్లో వచ్చేసి. ఓకే, చూడండి ఇలా ఉంటుంది. ఓపెన్ చేస్తే ఇలా నైబీది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాము. ఓకే, ఇలా ఓపెన్ చేశాక చూడండి, చూపిస్తాను. ఇలా ఉంటుంది. మీకు దీన్ని చూడగానే అర్థమై ఉంటుంది కదా, మనకు ఇది షిమ్మర్ లాగా వస్తుంది ఐలైనర్ అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రా చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. చూడండి, ఇలా ఉంది కదా. ఇలా చూడండి, ఇలా షిమ్మర్లో మనకైతే 2 కలర్స్ వచ్చాయి. ఓకే, నాకైతే ఒకటి పర్పుల్, ఒకటి నావీ బ్లూ కలర్ అయితే వచ్చాయి. 2 కలర్స్. అంటే కలర్స్ చూస్ చేసుకోవడం అనేది మన ఇష్టం. ఓకే, మనకు నార్మల్ ఐలైనర్ని మనం డ్రా చేయడం వల్ల, లేదు అంటే ఇలాంటిది డ్రా చేయడం వల్ల డిఫరెంట్ ఏంటి అనేది నేను చెప్తాను. నార్మల్ ఐలైనర్ మనం యూస్ చేయడం వల్ల ఏంటంటే, మనకు నార్మల్గా మన ఐస్ అనేటివి కొంచెం బిగ్గా చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇలాంటి ఐలైనర్స్ మనం యూస్ చేయడం వల్ల ఏంటి అని అంటే, మన ఐస్ అనేటివి పాపప్గా కనిపిస్తాయి. చాలా
లుక్ అనేది డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఓకే. చూసే వాళ్ళకి. దీని గురించి చెప్పాలి అనంటే నైట్ టైమ్ ఫంక్షన్స్‌కైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, డే టైమ్‌లో కంటే. ఓకే. మీరు నైట్ టైమ్‌లో ఏ ఫంక్షన్స్‌కైనా యూజ్ చేసినా కొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. డిఫరెంట్‌గా కనిపిస్తారు. ఓకే. మనకు అలా అని చెప్పి ఎక్కువ ఎలా చెప్పాలి అనంటే ఆహ్, ఎక్కువ అందరూ యూజ్ చేయనట్టుగా అయితే ఇదైతే ఏం కనిపించదు. ఓకే. బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను డ్రా చేసి చూపిస్తాను ఈ ఐ లైనర్‌ని. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. ఓకే. చూసారు కదా! ఇప్పుడు మనము లైనర్‌ని డ్రా చేస్తే ఎలా ఉంటుంది మన ఐస్‌కి అనేది చూపిస్తాను. ఓకే. చూడండి, ఫస్ట్ మనం దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంది కదా! చూడండి, మీరు దీన్ని అబ్జర్వ్ చేసినా కూడా 2 కలర్స్. ఓకే. మీకు 2 కలర్స్ కనిపిస్తాయి చూడండి. ఒక సైడ్ పర్పుల్, ఒకటైతే నేవీ బ్లూ కలర్ కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని, మీరు నార్మల్ లైనర్‌ని అయినా ఈ లైనర్‌ని అంటే మీరు ఎటువంటి లైనర్స్ మీరు యూజ్ చేస్తున్నా మన హ్యాండ్ అనేది చాలా ఫ్రీగా, మనము ఏదైనా డ్రాయింగ్ చేసేప్పుడు కొత్తగా డ్రా చేస్తున్నాము అనంటే చూడండి, చాలా లైట్ వెయిట్‌గా మనం హ్యాండ్‌ని మూవ్ చేస్తాం కదా! అలా మూవ్ చేయాలి. ఓకే. ఇప్పుడు అలా మూవ్ చేసి డ్రా చేద్దాము. చూడండి, ఇలా ఉంది కదా! కనిపిస్తుంది కదా! చూడండి, కనిపిస్తుంది కదా మీకు షిమ్మర్స్. ఓకే. చూడండి, ఇలా ఉంటుంది. ఓకే. మీకు దగ్గర నుంచి చూస్తే అది కనిపిస్తుంది క్యామ్‌లో. మనం రియల్‌గా చూసాము అంటే చాలా అట్రాక్టివ్‌గా, చాలా పాపప్‌గా కనిపిస్తాయి మన ఐస్ అనేది. మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ ఐకి మీకు కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది కదా! నేను ఇది కూడా డ్రా చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఓకే. చూడండి, మీకు నేను క్లోజప్‌లో చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటివి ట్రై చేయడం, ఇలాంటి లైనర్స్. ఓకే. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది కూడా. ఓకే. చూడండి, క్లోజ్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి. మనకు డ్యూయల్ షేడ్స్ అయితే ఉన్నాయి. ఓకే. మీరు ఈ ఐలైనర్‌ని ఫస్ట్ టైం డ్రా చేస్తున్నారు అనంటే నార్మల్ ఐలైనర్ కంటే ఇది చాలా బాగా డ్రా అవుతుంది. ఓకే. మన స్కిన్ పైన స్కిన్ ఫ్రెండ్లీగానే ఉంది. ఓకే. మీరే అబ్జర్వ్ చేస్తున్నారు కదా! మన ఐస్ దగ్గర కొంచెం బాగా హైలైట్ అయ్యి కనిపిస్తుంది కదా! ఇంకా నేను కొంచెం సిక్ అయ్యాను కాబట్టి నా ఫేస్ అంతా డల్‌గా ఉంది. మీరు మంచిగా రెడీ అయ్యి వేశారు అనంటే చాలా బాగా కనిపిస్తాయి. ఓకే. చూడండి, క్లోజప్‌లో చూపిస్తే ఐస్ దగ్గర మనకు చాలా హైలైటింగ్‌గా కనిపిస్తుంది. ఓకే. ఇవన్నీ సర్టిఫైడ్ ఫ్రెండ్స్. ఓకే. మీకేవి ఐకి హార్మ్ అయితే ఏమీ జరగవు. మనము ఎంత వేసినా ఐ లోపలికైతే వేయం కదా! ఓకే. మనకు ఎంత ఉన్నా ఈ ఐ లైన్ పైనే వస్తుంది. మీకు ఇష్టం ఉంది అనంటే మనకు వాటర్ లైన్ దగ్గర కూడా వేయొచ్చు. ఓకే. నేనైతే వాటర్ లైన్ దగ్గర ట్రై చేయలేదు. లైనర్ దగ్గరే ట్రై చేశాను. ఓకే. మీకు ఎలా అనిపించింది? బావుందా? నచ్చిందా? నాకు ఈ లైనర్ అనేది సెట్ అయిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఓకే. మీకు ఇలా సెట్ అయిందా లేదా అని కామెంట్ చేయడం వల్ల నేను ఫంక్షన్స్‌లో వేయడానికి కూడా నాకు కొంచెం యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. నా కోసం ఇన్ని రోజులు 1 వీక్ నేను వీడియో పోస్ట్ చేయకపోయినా చాలామంది నా కోసం ప్రే చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే. అందుకే నేను చాలా తొందరగా సిక్ నుంచి బయటకొచ్చి రాగలిగాను. ఓకే. నెక్స్ట్ నాకున్న సబ్స్క్రైబర్స్ కూడా ఫ్రెండ్స్, మనము కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టకపోతే చాలా మందికి సబ్స్క్రైబర్స్ అనేది లెస్ అవుతారు. ఓకే. థ్యాంక్ గాడ్ నాకున్న సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అని నేను ఎప్పుడు అంటాను కదా! అదైతే నిజం ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి అనంటే మనల నుంచి మనకు బాలేదు అని చెప్పి ఔట్ సైడ్‌కి వెళ్ళరు కదా! మనల్ని ఎంత కేర్ చేస్తారో నా సబ్స్క్రైబర్స్ కూడా అలానే కేర్ చేశారు. ఒక్కరు కూడా లెస్ కాలేదు ఫ్రెండ్స్. నాకు ఈ 1 వీక్‌లో ఇంకా 5 సబ్స్క్రైబర్స్ అయ్యారు. కొత్త వాళ్ళు కూడా మన ఫ్యామిలీలోకి జాయిన్ అయ్యారు. దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు నాకు ఇంత మంచి సపోర్ట్‌ని ఇస్తున్నందుకు. ఓకే. ఈ వీడియో మీకు ఎలా ఉంది? నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.